యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మనం 10 crores సంపాదించవచ్చా? అసలు అంత రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయా? ఎలా సంపాదించవచ్చు ఒకసారి చెప్తారా దాని గురించి? డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్లో 10 crores చాలామంది తీసుకున్నారు. ఓకే. సో చాలా లాంగ్ బ్యాక్ నుంచి చేసిన వాళ్ళు, అంటే సపోజ్ మనం 1 year 2 years 10 yearsలో అయితే 10 crore మనం చేయడం కొద్దిగా కష్టమే. ఓకే. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఒక టైం పీరియడ్ ఒక 30 ఏళ్ళు పెట్టుకుంటే కంపల్సరీ చేసుకోవచ్చు. వెరీ లాంగ్ టర్మ్ అంటే ఒక 20 years ఉన్న వాళ్ళు చేస్తే ఒక 40 yearsకి వాళ్ళకి వస్తుంది. నువ్వు 25 years అతను జాబ్ జాయిన్ అయ్యాడు అనుకోండి ఇప్పుడే, సో ఒక 30 yearsకి అంటే రిటైర్మెంట్ కోసం ఒక 10 crores అయితే రెడీ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే అప్పటికి 10 crores లేకపోతే ఉపయోగం లేదు. 30 years తర్వాత 10 crores అన్నా కూడా పెద్ద వాల్యూ ఉండదు. ఇప్పుడు మనం సపోజ్ 30 years బ్యాక్ 1 lakh ఉంటే ఎక్కువ, లక్షాధికారి అనేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు 1 lakh ఉంటే నథింగ్. ఇప్పుడు 1 crore ఉన్నా కూడా ఓకే, నాట్ బ్యాడ్. మరీ పెద్ద కోటీశ్వర్లు కాకపోయినా మరీ పూర్ అయితే కాదు, సో మిడిల్ క్లాస్ అన్నట్టు అయిపోయింది. సో ఫ్యూచర్లో కూడా మినిమం 10 crores చేసుకుంటేనే మనకు వాల్యూ ఉంది. దానికి ఒక 2-3 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే. సో మెయిన్ స్ట్రాటజీస్ చూద్దాం. ఓకే సార్. సపోజ్ ఎవరైనా 30,000 SIP చేస్తే, 30,000 చేస్తే 30 years పాటు చేయాలి. ఓకే. ఎవ్రీ మంత్ 30,000 SIP చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. 12% రేట్ ఆఫ్ రిటర్న్. సో మనం ఈక్విటీలో 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో 10 crores అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 10 crores మనం చేయడం కన్నా ఫస్ట్ 1 crore చాలా కష్టం. మ్యూచువల్ ఫండ్లో చాలామంది ఫెయిల్ అవుతారు. ఓకే. సో 90% ఫెయిల్ అవుతారు మ్యూచువల్ ఫండ్లో. ఇంకా చెప్పాలంటే 95% ఫెయిల్ అవుతారు. ఓకే. ఎందుకు ఫెయిల్ అవుతారంటే మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ కష్టమైన పని ఏంటంటే 1 crore సంపాదించడమే. చాలామంది అప్పుడు దాకా ఓపిక్గా ఉండరు మ్యూచువల్ ఫండ్లో. మామూలుగా యాక్చువల్గా 10 కోట్లలో 10% అంటే 1 crore. మనం చేసుకోవాల్సింది ఫస్ట్ 1 crore చేసుకోవాలి. అలా అని చెప్పి 30 ఏళ్లలో 10% అంటే 3 ఏళ్లలో 1 crore అవ్వదు. మనం 30 ఏళ్లలో చేద్దాం అనుకున్న 10 crores 10% 1 crore చేద్దాం అనుకున్నాం. అది 3 yearsలో అవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే మనం కట్టేది ఎంత 30,000. 30,000తో మనం 3 yearsలో కడితే మనం కట్టేది 10 lakhs ఉంటుంది. 10 lakhs 1 crore కాదు. సో ఫస్ట్ 1 crore రీచ్ కావడానికి 12 years పడుతుంది. ఓకే. 12% రేట్ ఆఫ్ రిటర్న్తో అప్పటికి మనం ఒక 45 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. 30,000 per month మనం ఒక 45 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ 1 crore రీచ్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి మల్టిపుల్ బాగా అవుతుంది, కాంపౌండ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 1 crore రీచ్ కావడానికి 4 years పడుతుంది. ఓకే. ఫస్ట్ 1 crore మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 years పట్టింది. ఆల్మోస్ట్ అంటే ఎంత పట్టిందంటే 30 yearsలో 12 years చూసుకుంటే 40% టైం పట్టింది. అంతే కదా, 30 yearsలో 12 yearsలో ఫస్ట్ 1 crore రీచ్ అయ్యాం అంటే మనకి టైం పట్టింది 40%. మన టైం అక్కడ అయిపోయింది. కానీ నెక్స్ట్ 4 yearsలో ఇంకొక 1 crore వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత 1 crore నెక్స్ట్ 3 yearsలోనే వస్తుంది. దాని తర్వాత 1 crore నెక్స్ట్ 2 yearsలోనే వస్తుంది. అవునా? అది ఎలా సార్? అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే. ఇప్పుడు మనం సపోజ్ 12 yearsలో 1 crore అయ్యాం, ఆ 1 crore కూడా రిటర్న్స్ వస్తుంటాయి. 1 crore కూడా రిటర్న్స్ పెరుగుతుంటాయి. అలాగే మనం కంటిన్యూ చేస్తున్నాం, SIP కూడా నెక్స్ట్ 4 years కంటిన్యూ చేస్తున్నాం. సో అవి కూడా పెరుగుతుంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే నెక్స్ట్ 4 years అంటే 16 yearsకి 2 crores అవుతుంది. ఆల్మోస్ట్ 20 yearsకి 3 crores రెడీగా ఉంటుంది. నెక్స్ట్ 7 crores నెక్స్ట్ 10 yearsలో అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ 2.5 yearsలో అవుతుంది, నెక్స్ట్ 2 yearsలో అవుతుంది, నెక్స్ట్ 1.5 yearలోనే అవుతుంది. కానీ అది కంటిన్యూయేషన్గా మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 40% టైం మనం ఎక్కడ గడిపామంటే ఫస్ట్ 1 crore దగ్గర. అవును. రిమైనింగ్ 9 crores మనం 60% టైం ఇచ్చాం. సో అందుకని చెప్పేదాను కొద్దిగా మనం పేషెన్సీగా ఉండి ఫస్ట్ 1 crore రీచ్ అయిన దాకా కూడా మాత్రం మనం కంపల్సరీగా స్టాప్ చేయకుండా వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి యావరేజ్ హోల్డింగ్ పీరియడ్, మ్యూచువల్ ఫండ్ యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ 3.5 years. ఓకే. SIPలు మన ఇండియాలో రన్ అవుతున్నవి 3.5 years లోపల ఆపేస్తున్నారు. కొంతమంది 1 monthకి ఆపేస్తున్నారు, కొంతమంది 30 ఏళ్ళు కడుతున్నారు. యావరేజ్ చూస్తే 3.5 years ఉంది. ఎందుకని అట్లాగా? ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనకు ట్రాన్స్పరెన్సీ ఎక్కువైపోయింది. ఓకే. మొబైల్ యాప్లు ఎక్కువైపోయింది. అవును. మొబైల్ యాప్ డైలీ ఏమవుతుందంటే మార్కెట్ పడగానే చూస్తున్నారు, ప్రతి ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది, మనం డైలీ చెక్ చేసుకుంటా ఉన్నాం. సపోజ్ మొన్న అక్టోబర్ టు మార్చ్ 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చ్ వరకు మార్కెట్ కంటిన్యూ 6 months పడింది. అందరు పోర్ట్ఫోలియోలు డైలీ తగ్గాయి. సో మనకు తెలిసినట్టే అందరు పోర్ట్ఫోలియోలు తగ్గాయి.
ఒకరిదని కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే రోజు రెడ్ కనపడుతుంటే రోజు చూస్తున్నారు, డైలీ రెడ్ కనపడుతుంది, 3 months తర్వాత ఆపేస్తున్నారు, ఇంకొక 3 months తర్వాత అమ్మేస్తున్నారు, లాస్లో తీసుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్ వేస్ట్ అంటున్నారు, మార్కెట్ వేస్ట్ అంటున్నారు. కానీ 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకే కదా 10 కోట్లు వచ్చేది. ఫస్ట్ 12 ఏళ్ళు ఉండాలి కదా 1 crore రావాలంటే. ఇంతకుముందు 1990s 95లో వాళ్ళకి వచ్చినాయి 10 కోట్లు, మనకు రావట్లేదు. ఎందుకు అంటే అప్పుడు ఎందుకు వచ్చాయంటే అప్పుడు మొబైల్ యాప్స్ లేవు, చెక్ చేసుకునే వాళ్ళు కాదు, లేవు. 2015లోనే కదా, 2015 నుంచే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అవును. అంతకుముందు అసలు స్మార్ట్ ఫోన్స్ లేవు, మొబైల్ యాప్లు లేవు. చాలామంది ఏంటంటే ఫండ్ వాల్యూలు ఎంత కనుక్కోవాలంటే వాళ్ళు ఒక 30-40 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఎవ్రీడే ఒక సోషల్ మీడియాని ఎలా అయితే చెక్ చేసుకుంటున్నారో ఇప్పుడు స్టాక్ మార్కెట్ని కూడా అలాగే చెక్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. 1990sలో ఏమైందంటే ఒక ఎన్ఏవి ఒక 3 monthsకి ఒకసారి న్యూస్ పేపర్లో వచ్చేది. అప్పుడులో 10,000 పెడితే సపోజ్ 1000 యూనిట్లు వచ్చినాయి అనుకోండి, ఆ 10 రూపాయలు ఎంత పెరిగిందని చూసుకోవాలంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి పేపర్ చూసుకోవాల్సి వచ్చేది. డెఫినెట్గా పెరిగేది. సో ఎందుకంటే టైం ఉంది కదా, చాలా మంది టైం ఇచ్చారు కాబట్టి పెరిగేది. ఇప్పుడు ఏముందంటే డైలీ చూస్తున్నారు, డైలీ పెరగదు కదా మార్కెట్. సో దాన్ని చూసి డిసప్పాయింట్ అయ్యేది, స్టాప్ చేసేసేది. ఇంకా డైరెక్ట్లో కొన్ని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ మెయిన్ ఇది. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఈ టైంలో టఫ్ టైంలో ఆల్మోస్ట్ 50% స్టాప్ అయిపోయాయి. ఎవరైతే ఎస్ఐపీలు రన్ చేస్తున్నారో వాటిలో 50% స్టాప్ అయిపోయి సేల్ చేసేసారు, లాస్లో అమ్మేశారు. సో అడ్వైజర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరిగాయి. అందుకని ఒక రైట్ అడ్వైజర్, ఇంకొకటి వచ్చి పేషెన్సీ, ఇంకొకటి వచ్చి మొబైల్ యాప్ డైలీ చూడకపోవడం, ఇలాంటివి చేసుకుంటే డెఫినెట్గా 10 చాలా మంది రోజు చూసుకోవాలని చెప్పి, అంటే మనకు తెలియాలి కదా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. సో మీరైతే అడ్వైస్ చేయరు అట్లా రోజు చూసుకుంటే దానివల్ల ఏం బెనిఫిట్ ఉండదు అని అంటారా? అంతే కదా, మార్కెట్ సపోజ్ 1 yearలో 250 days ఉంటాయి. 250 days మార్కెట్ ట్రేడ్ అయ్యింది, ఈక్విటీ మార్కెట్. మ్యూచువల్ ఫండ్ కూడా ఈక్విటీలోనే కదా ఇన్వెస్ట్ చేసేది. ఎప్పుడైతే మనకి 250 daysలో మార్కెట్ ఆల్మోస్ట్ 150 days పడుతుంది, మార్కెట్ 100 days పెరుగుతుంది. ఆ 100 days రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం డైలీ చూస్తే మనకి ఎక్కువ పాజిటివ్స్ కనపడతాయి, నెగిటివ్స్ కనపడతాయి. నెగిటివ్స్ ఎక్కువ కనపడతాయి, ఇది యావరేజ్. అదే మనకున్న టఫ్ పీరియడ్ బేర్ మార్కెట్ నడిచినప్పుడు 6 monthsలో ఆల్మోస్ట్ 90% రెడ్డే కనబడుతుంది. సో డైలీ చూసుకునే వాళ్ళకి బీపీ కూడా అలాగే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో డెఫినెట్గా మార్కెట్లో లాసెస్ బుక్ చేసే అవకాశం ఉంది. అందుకని కొంచెం టైం ఇవ్వాలి మార్కెట్కి. ఒక 6 monthsకి ఒకసారి అట్లీస్ట్ చూసుకోవాలనుకుంటే 3 monthsకో 6 monthsకో చాలు. 6 monthsకి ఒకసారి చూసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటారా, లేకపోతే ఐపీఓస్ లైక్ షేర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంటారా? మార్కెట్లో రెండు ఉంటాయి. ఇప్పుడు అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కడ ఉందంటారు? ఈక్విటీ మార్కెట్లో షేర్స్లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఈక్విటీ మార్కెటే ఎక్కువ ఉంది. మన ఈక్విటీ మార్కెట్ మొత్తం కలిపితే 450 లక్షల కోట్లు. ఓకే, మన మ్యూచువల్ ఫండ్ చూస్తే ఆల్మోస్ట్ 75 లక్షల కోట్లు. చాలా తక్కువ, చాలా డిఫరెన్స్ ఉంది. అవును, ఇంకా చాలా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్. అంటే పిఎంఎస్ ఉంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అని, అదే ఒక 25 లక్షల కోట్లు ఉంది. తర్వాత ఏఏఎఫ్ అని ఉంది. సో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని ఉన్నాయి, అవి ఒక 5 lakhs crores దాకా అవి ఉన్నాయి. సో ఇవి కాక చాలా అమౌంట్ ఉంది, పిఎఫ్ అమౌంట్ ఉంది, పెన్షన్ అమౌంట్ ఉంది, ఎఫ్ఐఏ అమౌంట్ ఉంది. సో ఇవన్నీ చాలా పెద్ద మార్కెట్. సో ఈక్విటీ అనేది పెద్దది, అందులో మ్యూచువల్ ఫండ్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఫాస్ట్ గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. మీరు ఇందాక అన్నారు కదా సార్, 95% వాళ్ళు చాలా లాస్ చూస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో అంటున్నారు. దానికి రీజన్ ఏంటి? క్విట్ అవ్వడం వల్లనేనా? అంతే. సో డైలీ చూడడం వల్ల లాస్లో అమ్మేస్తున్నారు. అమ్మేసినప్పుడు డెఫినెట్గా లాసెస్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ గురించి బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.